థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పాప నడిపెట్ట ఒకసారి లేనట్లు. థ్యాంక్ యూ ఫాదర్ ద గ్లోరియస్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట తెలియజేయమంటున్నాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లం. ఈ ఫ్యామిలీలో మనశ్శాంతి లేదు, ఫ్యామిలీలో రకరకాలైనటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి మీకు విరోధకమైనటువంటి మనుషులే వ్యతిరేకంగా లేచి మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. రకరకాలుగా మీ కుటుంబాన్ని అంటే మీ ఇల్లుని మిమ్మల్ని చూసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒకటి అనుకుంటారు. ఏమని తెలిసిన వీళ్ళకి అన్నీ ఒక వ్యత్యాసంగా చూస్తారు. సో బట్ దేవుడు ఈరోజు ఒక మాట చెప్పమంటున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. విడిపోయినటువంటి వారిని కూడా దేవుడు జత చేయబోతున్నాడు. ఎడబాటు కనబడతాం, ఫ్యామిలీలో కొంతమంది ఎడబాటు కనబడతాం. సో ప్రభు చెప్తున్నాడు, విడిపోయినటువంటి వారిని కూడా దేవుడు సమాధానపరచబోతున్నాడు, కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఎస్పెషల్లీ దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, కుటుంబము గలిబిలి గందరగోళం నెమ్మది లేని పరిస్థితిలో ఉంది, కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను, ఇది చెప్పు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చెప్పు అన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఏ ఆశతో ఈరోజు మందిరంలో మీరు అడుగు పెట్టారో ఆ ఆశను దేవుడు నెరవేర్చి పంపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి, ప్రే. లాస్ట్లో ప్రే చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్ ద గ్లోరియస్ లార్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద మైటీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గట్టిగా వస్తారు. హలో చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామా? హలో చెప్దామా? మరుగులు ఎందుకు కూర్చున్నారమ్మా? కారుణ్య సిస్టర్ కొంచెం మొహం కనపడదని కూర్చోవచ్చు కదా. పుష్ప కనపడేదని కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చున్నారు, కొంచెం కనపడే విధంగా కూర్చోండి. ఇట్లా మారండి. కూర్చో. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పోయిన సండే ఫాస్టింగ్ ప్రేయర్ డే కాదు, పోయిన ఫాస్టింగ్ ఎండింగ్ ప్రేయర్ దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా ఆశ్చర్యకరముగా దేవుడు అనేక మందిని నడిపించాడు. అద్భుతంగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు అందించాడు. నాకు చాలా సాక్ష్యాలు వచ్చాయి. చాలామంది బ్రదర్స్ ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. అన్నా, నిజంగా మేము ఏమైతే ఇన్ని రోజులు మేము తెలుసుకోలేదో అవన్నీ అసలు మేము నేర్చుకున్నాం. వాక్యము ద్వారా మేము బలపరచబడ్డాం. వాక్యం నిజంగా మేము ఎప్పుడు విననటువంటి సంగతులను కూడా నేర్చుకున్నామని సేవకులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఆ సేవకులు కూడా మేము అనుకున్నది ఒకటి, మీ పరిచర్ని చూస్తే ఏదో సింపుల్గా చిన్న పరిచర్య అనుకున్నాం. మేము అనుకున్న దానికంటే బలంగా పరిచర్య జరుగుతుందని వచ్చినటువంటి సేవకులు కూడా అద్భుతమైన సాక్ష్యాన్ని అందించారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా వెళ్ళారు, చాలా సంతోషంగా వెళ్ళారు. మరొకసారి అన్నారు, ఒక ఫ్యామిలీ, పాస్టర్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అన్నారు, ఎప్పుడు మీటింగ్ పెట్టినా మా పాస్టర్ గారు పలానా పార్లపల్లికి వెళ్తున్నాను, పలానా తిమోతి పాస్టర్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏందో అనుకున్నాను, ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది ఇక్కడ దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడని. ఈసారి ఎప్పుడైనా పార్లపల్లిలో మీటింగ్ అంటే మా ఆయనకంటే ముందు నేనే ఉంటానని. హల్లెలూయా. మా పాస్టర్ గారు అంటే ఆయనకంటే ముందు నేను వచ్చి నిలబడతానని చెప్పి ధైర్యంగా ధైర్యంగా మాట్లాడి నాతో
ఈసారి ఖచ్చితంగా మళ్ళీ పెట్టండి పాస్టర్ గారు మీటింగ్, మేము వస్తామని అన్నారు. రైట్, గెట్ రెడీ టు హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ లెవెల్ 2. లెవెల్ 1 అయిపోయింది. హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ లెవెల్ 2 అది నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. డేట్స్ ఖరారు చేసుకొని నెక్స్ట్ మంత్లో మనము ఖరారు చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, లాస్ట్ సండే ఎంతమంది వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఉన్నారు? లాస్ట్ సండే నోట్స్ లేకుండా చెప్పాలి. తీర్మానం చెప్పండి. లాస్ట్ సండే ఎక్కడి దాకా వచ్చి ఆపాం? ఏలియా ఆత్మ ఎలీషా మీదకి 2 పాల ఆత్మ. రైట్, ఇంకా మెయిన్ తీర్మానం. ఒకసారి నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం మరలా వెనుతిరిగి చూసే వ్యక్తులుగా ఉండకూడదనేటువంటి వాక్య సందేశాన్ని అద్భుతంగా మనం విన్నాం. ఈరోజు తీర్మానం కంటే దేవుడు ఎవరిని చూస్తాడు అంటే నమ్మకమైన వాళ్ళని వెతుకుతాడు ఆయన. దేవాతి దేవుడు మనమందరము దేవుని బిడలమే, మనము అందరము దేవుని బిడలమే. కానీ దేవుని బిడలమైనటువంటి మనల్ని దేవుడు చూస్తున్నాడంట. దేవుడు ఏమని చూస్తున్నాడు? కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఒక్క నిమిషమా, మైక్లో చదువుతారు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఓకే. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూడండి, మళ్ళీ చదువు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఓకే. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అంటే నరులు అంటే ఎవరు? నరులు ఎవరు అంటే మనము. మనల్ని ఎవరు చూస్తున్నారంట? ఆయన కన్నులారా చూస్తున్నాడంట. ఆయన కన్నులారా చూడడం అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నానో, మీరందరూ నన్ను ఎలా చూస్తున్నారో అదే విధముగా దేవుడు ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. ఈ ఆదివారమే కాదు, ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు. ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడు. ప్రతి గంట దేవుడు చూస్తున్నాడు. ప్రతిరోజు చూస్తున్నాడు. ప్రతి దినము చూస్తున్నాడు. ప్రతి రాత్రి చూస్తున్నాడు. ప్రతి పగలు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు ఆయన? చదువు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఓకే. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నాయి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు మంచి చేస్తున్నా చూస్తున్నాడు, నువ్వు చెడు చేస్తున్నా చూస్తున్నాడు, నువ్వు మోసం చేస్తున్నా చూస్తున్నాడు, నువ్వు ఇతరులకు సహాయం చేసింది కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. సో ఎందుకు గమనిస్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకే ఒక ఆశ. దేవునిది ఏంటి ప్రేమ ఆశ అంటే, నేను తండ్రిని, మీరందరూ నా బిడ్డలు. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు. సో నేను స్పెషల్గా ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి గిఫ్ట్లు మీరు ఆమె చెప్పాలి. ఆ గిఫ్ట్ కోసమే కదా యేసుక్రీస్తు ప్రభు పైనుంచి కిందకి రావడం జరిగింది. నీకోసం నా కోసమే. మనం విలువ లేని వాళ్ళం కాకపోతే ఆయన రావాల్సిన అవసరము ఉండేది కాదు. మనము విలువ కలిగిన వారము కాబట్టి ఆయన పైనుండి కిందకి దిగి రావడం జరిగింది. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. అయితే ఈరోజు యేసు ప్రభు మనకు ఒక అద్భుతమైన మాట నేర్పిస్తున్నాడు. నా బిడ్డలు ఎలా ఉండాలి అంటే
నా బిడ్డలు రాజులా ఉండాలి, రాజు కుమార్తెలా ఉండాలి, రాజుల్లా ఉండాలి. సో రాజులకు కొరత ఉంటుందా ఇంట్లో? రాజులకు ఇళ్లలో కొరత ఉంటుందా? ఉంటుందా ఉండదా? చెప్పాలా? గట్టి చెప్పు. ఉంటుందా ఉండదా? ఏ కొరత ఉండదు. రాజుల ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉంటుంది. సో దేవుడు అన్నాడు, మీరు కింగ్స్. గట్టిగా చెప్పాలి, మీరు రాజులు. మీరెవరు? రాజులు. సో రాజులు ఉన్న గృహం ఎలా ఉండాలి? రాజులు ఉన్న ఇల్లు ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. కొరత అనేది లేకుండా ఉండాలి. కొరత అనేది లేకుండా సమృద్ధి అనేది ఉండాలి మన జీవితాలలో. సమృద్ధి మన జీవితాలకు రావాలంటే దేవుడు మన గృహాల్లో నివాసము చేయాలి, మనలో నివాసం చేయాలి. ఆయన మనతో నివాసం చేయాలి. ఆయనకి తెలుసు, అడగక మునిపే నీ అక్కర్లో ఆయన తెలుసు. అన్న నాకు డబ్బులు అవసరం అన్నా, ఎస్ అక్కడ కూర్చో. నాకు డబ్బులు అవసరం అన్నా, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. రేపు మనీ కట్టాలన్నా ఏం చేయాలి అర్థం కావట్లేదు. నువ్వు ఎవరు కుమారుడు అని గుర్తు చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎవడు కొడుకు అని గుర్తు చేసుకోవాలి. నేను దేవుని కుమారుడిని, నేను యేసు చేత ఏర్పరచుకున్నబడిన వాడును. నా జీవితంలో నాకేం కావాలో నా దేవుని తెలుసు. నా జీవితంలో నా ప్రభుకి ఏం కావాలో, నాకేం కావాలో ఆయన తెలుసు. రైట్ టైంకి రావాల్సిన ధనాన్ని దేవుడు మనకు అనుకూలిస్తాడు. మనకి ఖచ్చితంగా మనల్ని అనుసరించే విధంగా మనల్ని ఆ డబ్బుని పంపిస్తాడు దేవుడు మన దగ్గర. అది ఆరోగ్య విషయం అండి, ఏదైనా కూడా సరే ప్రతి అక్కర్లను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ మీకు తెలియజేసే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నమ్మకమైన వారిని దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎవరిని? నమ్మకమైన వారిని దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎందుకు వెతుకుతున్నాడంటే ఆయన దగ్గర చాలా ధనం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక ధనవంతుడు వచ్చి నేను పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పి మన ముందుకు వచ్చాడు అనుకుందాం. సో ఆయన ఇప్పుడు వెతుకుతాడు. ధనవంతులను వెతుకుతాడా, పేదవాళ్ళని వెతుకుతాడా? ఒక ధనవంతుడు వచ్చి డబ్బులు సహాయం చేయాలనుకుంటున్నాను నేను, లేకపోతే ఏదో కష్టంలో ఉన్న వాళ్ళకి నేను ఏదో కొంచెం హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఏదో కొంత చేయాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు ఎవరిని వెతుకుతాడు? చెప్పాల, పేదవాళ్ళని వెతుకుతాడు. పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతాడు. వెతికిన తర్వాత కొంతమంది ధనవంతులుగా ఉండి పేదవాళ్ళుగా నటించే వాళ్ళు కూడా ఉన్నారు. ధనవంతులుగా ఉంటారు, ఏమీ లేని వాళ్ళగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కొంతమంది ధనవంతులుగా ఉండి ఏమీ లేని వారుగా ఉన్నట్టుగా ఉండి ఫ్రీగా వచ్చే పెనాలను కూడా తీసుకుంటారు. గట్టిగా చెప్పాలి, ఫ్రీగా వచ్చే మీరు పేదవాళ్ళ? ఎవరు మీరు? ధనవంతుల పేదవాళ్ళ? మీరు చెప్పాలి, ఎవరు మీరు? ధనవంతుల పేదవాళ్ళ? మీరు అన్నా మేము పేదవాళ్ళన్నా, మేము పూర్ ఫ్యామిలీ అన్నా, మాకేమీ లేదన్నా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఓ ధనవంతుడు డబ్బు ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఎలాంటి వారిని వెతుకుతాడంట? పేదవాళ్ళని వెతుకుతాడంట. అదేవిధంగా దేవుడు ఈరోజు నీవు భూమి మీద బ్రతుకుట కొరకు ఎవడు నశించిపోతున్నాడో, ఎవడు బాధతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, అప్పులతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, నష్టముతో ఉన్నాడు, నశించిపోతున్నాడు, అలాంటి వారి కొరకు ఆయన ప్రత్యేకంగా దిగొచ్చాడు. ప్రత్యేకమైన స్పెషలిస్ట్ లాగా ఆయన కిందకి దిగొచ్చాడు. ఆయన వచ్చి అంటాడు, నీకేం కావాలి? నా దగ్గర ఉంది. నీకు ఏం కావాలో చెప్పు, నా దగ్గర ఉంది, నీకు ఇస్తాను. నీకు ఏం కావాలో చెప్పు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ఇస్తాను. అయితే ఎలాంటి వారికి ఇస్తాడంట ఆయన? ఎలాంటి వారికి ఇస్తాడు? నమ్మకమైన వారికి ఇస్తాడు. ఒక లీడర్ని పెడతాడు. ఆ లీడర్ నమ్మకమైన వాడైతే ఆ లీడర్కి అన్నీ ఇచ్చి పంపించయ్యా, ఇది చెయ్యా, అది చెయ్యా అని చెప్పి పంపిస్తాడు. నీ గృహంలో నువ్వు నమ్మకమైన వాడుగా నువ్వు ఉండాలా. నీ ఇంటిలో నువ్వు నమ్మకమైన దానివిగా ఉండాలా, నమ్మకమైన వాడుగా ఉండాలా. నీ ఇంటిలో నీవే నమ్మకంగా లేకపోతే దేవుడు నీ దగ్గర ఏమీ ఇవ్వలేడు. నమ్మకం అని చాలా అవసరం. భక్తి జీవితంలో కూడా నమ్మకం అని చాలా అవసరం.
ఈ నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా. ఏలియా అభిషేకము ఎలీషా మీదకి ఎలా వచ్చింది అనేది చూసుకుంటే, ఎలీషా ఏం పని చేసేవాడు? ఎలీషా ఏం పని చేసేవాడు? పొలంలో పని చేసుకుంటున్నాడు, కయ్యి దున్నుతా ఉన్నాడు. కయ్యి దున్నే టైంలో ఏలియా వెళ్ళి దుప్పటి కప్పేసి వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఎలీషాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఈయన కూడా నన్ను రమ్మంటున్నాడేమో అని అనుకొని నేరుగా ఒక చిన్న మాట తీసుకున్నాడు. అయ్యా, ఇంటి దగ్గర వెళ్ళేసి ఇంటి దాకా వెళ్ళేసి వచ్చేస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటి దాకా వెళ్ళి ఏం చేశాడు? మంచి విందు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆమె చెప్పాల, ఇంటి దగ్గరకు వెళ్ళి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. మంచి విందుని ఏర్పాటు చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మంచి భోజనాలు పెట్టి ఒక ఫంక్షన్ లాగా చేశాడు. ఇటుగా ఆమె చెప్పాలి. ఎలీషాకు ఆలోచన ఎందుకు వచ్చో నాకు తెలియడంలే. ఎలీషాకి ఆలోచన ఎందుకు వచ్చో తెలియదు. కానీ దైవజనుడు ఎప్పుడైతే పిలిచాడో, పిలిచిన వెంటనే విందు ఏర్పాటు చేసి వచ్చేస్తానా, ఒక కొద్ది నిమిషాలు ఆగయ్యా వెళ్దాం, ఒక ఫంక్షన్లా ఉండాలి. దేవుడు పిలుచుకున్న వెంటనే విందు ఏర్పాటు చేశాడు. మొత్తాన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పాడు. బాయ్, వెళ్ళిపోతున్నా నేను. ఎక్కడికి? మమ్మీ, డాడీ, నేను సేవకుడితో పాటు ఏలియాతో పాటు వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటిదాకా నడిచాడు ఏలియాతో? ఎప్పటిదాకా నడిచాడు? ఏలియాని తీసుకునే దాకా నడిచాడు. సో ఏలియా అభిషేకము ఎలీషా మీదకి ఎలా వచ్చింది అంటే, అక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు. నీకేం కావాలరా అంటే, అయ్యా నీ మీద ఉన్న అభిషేకము 2 పాలు నాకు కావాలన్నాడు. నువ్వు అడిగింది కష్టతరము, అయితే నీకు ఆ 2 పాలు ఆత్మ రావాలంటే ఒకటే చెయ్యి. ఏం చేయాలి? నేను నీ దగ్గర నుండి తీసుకుని వెళ్ళేటప్పుడుగా నేను నీకు కనబడ్డాను అంటే నువ్వు అడిగిన అభిషేకం నీకు వస్తుందని అన్నాడు. ఏంటి కావాలని చెప్పాలి? దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకోండి. అంటే ఏంటి అంటే, ఏమన్నాడు? దేవుడు నన్ను నీ దగ్గర నుంచి ఎత్తేటప్పుడు, తీసుకుని వెళ్ళేటప్పుడు నేను కానీ కంటికి కనబడ్డాను అంటే ఖచ్చితంగా అభిషేకం నీకు వస్తుంది. అందుకనే టెస్ట్ చేశాడు. నన్ను గిల్గాలకు పొమ్మంటున్నాడు, నన్ను బేతాలకు పొమ్మంటున్నాడు, నన్ను యోర్దానికి పొమ్మంటున్నాడు, నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాడని 4 సార్లు ఎందుకు ఇలా మాట్లాడాడంటే, వీడు నిలబడతాడా అని. వీడు నిలబడతా, ఆగిపో అంటే ఆగిపోతాడా, వస్తాడా, నేను వద్దన్నా వస్తాడా, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం పోయేస్తాను అన్నాడు. అంటే ఎలీషా ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. లేదయ్యా, దేవుడు నన్ను ఒక్కడే రమ్మన్నాడు. లేదయ్యా, నేను వదలను, నేను నీతో పాటే వస్తాను. నా తల్లిని తండ్రిని అందరినీ వదులుకొని విందు ఏర్పాటు చేసి నా జీవిత యాత్ర నీతోనే సాగాల. నేను ఒక నమ్మకమైన వాడిగా ఉండాలి. ఎలీషా ఆల్రెడీగా అనాయింటెడ్ పర్సన్, ఆల్రెడీగా అభిషేకించబడినాడు. ఏలియాతో పాటే ఉండి ఏలియా చేసే కార్యాలు, ఏలియా చేసే అద్భుతాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏలియా మీద కూడా ఆత్మ పనిచేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రవక్తలు అంటారు, ఇదిగో నీ దైవజనుడైనటువంటి ఏలియాని ఈరోజు దేవుడు తీసుకోబోతున్నాడు, నీకు తెలుసా అంటే, మీరు నోరు మూయండి మాకు తెలుసు అంటాడు. మీరు నోరు మూయండి నాకు తెలుసు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీగా ఎలీషాకు కూడా ఏమైంది? ఎలీషా కూడా జరగబోయేటువంటి అభిషేకము ఆల్రెడీగా అనాయింటింగ్ పనిచేస్తూ ఉంది. ఏలియా అభిషేకం చేయకపోయినా, ఏలియా చేయబెట్టి ప్రార్థన చేయకపోయినా, ఏలియా ఎలీషా మీద చేయబెట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోయినా, ఏలియాతో పాటు నడిస్తే ఏలియా అభిషేకము మనకి కూడా వస్తుంది. ఏలియాతో పాటు నడుస్తున్నాడు, ఏలియాతో పాటు ఉన్నాడు. ఏలియా మీద అభిషేకము ఆల్రెడీగా లోపలికి వస్తూ ఉంది. ఏలియాని తీసుకున్నది ఎలీషా గ్రహించాడు. కానీ ఎలీషా ఎక్కడ గర్వించలా. ఇంకేముంది, ఈయన ప్రవక్త, నాకు కూడా దర్శనాలు వస్తాయి, నేను కూడా దర్శనాలు చూస్తాను, నేను కూడా ప్రవచిస్తాను,
నేను కూడా భాషలో మాట్లాడతాను, నేను కూడా స్వస్థత అభిషేకం కలిగిన ప్రార్థనలు చేస్తాను, నేను కూడా అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి గర్వించలా. ఏలియా దగ్గర నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు, నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు. ఆ నమ్మకం ఎలాగుందంటే అతను ప్రవక్తే, ఎలీషా కూడా ప్రవక్తే. ఎలీషా ప్రవక్త అయినా కూడా సరే ఎక్కడ కూడా నేను ప్రవక్తనని చెప్పుకోలేదు ఆయన. ఏలియా ఉన్నంత కాలం ఎలా ఉన్నాడంటే ప్రవక్తనైన అభిషేకం ఉన్నా కూడా అణిగి మణిగి ఉన్నాడు. ఒక టైం వస్తుంది, ఇది ఏలియా టైం. ఏలియా టైం అయిన తర్వాత ఎలీషా టైం వస్తుంది. ఏలియా టైంలో నువ్వు ఉన్నావు. ఏలియా టైం అయిపోయిన వెంటనే ఛార్జ్ నువ్వు తీసుకుంటావు. మోషేతో పాటే ఉన్నాడు నమ్మకమైన శిష్యుడు. ఎవడు? యెహోషువ నమ్మకమైన వాడుగా ఉన్నాడు. సో నమ్మకంగా ఎక్కడి దాకా నడిచాడండి యెహోషువ? ఎక్కడి దాకా నడిచాడు యెహోషువ? మోషేను దేవుడు తీసుకునేంత వరకు మోషేని యెహోషువ విడిచిపెట్టలేదు. అలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మోషే తర్వాత యెహోషువ నిలబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈ సంఘంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నిలబడాలా. నాలా నువ్వు వాడబడాలి, నాలా నువ్వు వాక్యం చెప్పాలి, నాలా నువ్వు బలపరచబడాలి, నాలా నువ్వు సేవ చేయాలంటే నేను ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఫలమే. వెంబడించు, నిలబడు, స్థిరపడు. దేవుడు బలముగా వాడుకుంటాడు. దేవుడు చెప్తాడు, దేవుడు తెలియజేస్తాడు, నీతో మాట్లాడతాడు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మరణం అనేది యాక్సిడెంట్లో నిన్న కూడా చెప్పాను ఆ మాట, దేవుడు జ్ఞాపకం చేసి చెప్పాను. మరణం అనేది, చావు అనేది యాక్సిడెంట్లో చనిపోవడం, ఇంకొక దగ్గర చనిపోవడం అంటే దేవుడు తీసుకున్నాడు. యాక్సిడెంట్ నేను అనుకున్నా, ఒకవేళ అతను టైం అయిపోయిందేమో దేవుడు తీసుకున్నాడేమో నేను అనుకున్నా. కానీ కొన్ని ఆత్మీయమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. ఏం తెలియజేశాడంటే, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, వ్యాధితో సడన్గా చనిపోయినప్పుడు, ఇంకొక విధంగా చనిపోయినప్పుడు, ఆ విధంగా చనిపోయినప్పుడు నేను ఎలా ఆ విధంగా తీసుకుంటాను? నేను తీసుకోలేదు. మరి ఎందుకు అలా అయిపోతారు? సాతాను ఉచ్చుల్లో పడిపోతున్నారు. నేను తీసుకోవట్లేదు బాబు. ఒక వ్యక్తిని నేను తీసుకోవాలనుకుంటే మారణ ఆయుధాలు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని గుద్దేస్తే, యాక్సిడెంట్ చేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తిని చంపినట్టే కదా. దేవుడు తీసుకుంటే ఇప్పుడు దేవుడు తప్పవుతుంది కదా. ఒక వ్యక్తి రోడ్లో పోతాడు, వాడిని గుద్దేస్తే వాడిని దేవుడు తీసుకున్నాడు అయ్యానంటే అర్థం ఉందా? దేవుడు అలా తీసుకుంటాడా? తీసుకోడు. మారణ ఆయుధాలు దేవుడు వాడడు. బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తిని ప్రాణాలు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ ఒక వ్యక్తిని దేవుడు తీసుకోవాలనుకుంటే ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. మోషేకు ముందుగానే తెలియజేశాడు. దేవుడు తెలియజేశాడు. ఏలియాకు ముందుగానే తెలియజేశాడు. దావీదుకు ముందుగానే తెలియజేశాడు. యెహోషువకు ముందుగానే తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించడానికి ముందు తెలియజేశాడు. యెహోవా ప్రవక్తలుగా యేసుని అనుసరించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన మరణము యాక్సిడెంట్లో, ఆడ, వ్యాధి, బలహీనత, రోగంలో సావకూడదు. చెప్పు గట్టిగా. నువ్వు ఆమె చెప్పకపోతే నువ్వు యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలని కోరుకుంటున్నావు. నువ్వు చెప్పామెను చెప్పు గట్టిగా. నువ్వు ఆమె చెప్తే ఎస్, అలా నేను చావకూడదు, అలా నేను మరణించకూడదు. దేవుడు అలా నన్ను తీసుకోడు. ఒకవేళ దేవుడు నన్ను తీసుకోవాలనుకుంటే దేవుడు ముందుగానే నాతో మాట్లాడతాడు. దేవుడు ముందుగా నీతో మాట్లాడతాడు బ్రదర్. ఒక వ్యక్తిని సడన్గా వీళ్ళని తీసుకోవడం రాంగ్ అవుతుంది. దేవుడు మారణాయుధాలని వాడడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ చెప్పు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎట్ట చావాలనుకుంటున్నావు నువ్వు? ఎట్ట చెప్పాలి? ఎట్ట మరణించాలనుకుంటున్నావు నువ్వు? అవునమ్మా, ఎట్ట చచ్చిపోవాలనుకుంటున్నావు? తొందరగా పోవాలయ్యా. తొందరగా పోవాలనుకున్న వాడంతా నరకంలోనే ఉంటాడు. తొందరగా సావాలనుకున్న వాడంతా నరకంలో ఉంటాడు. ఎందుకంటే వీడు సావాలని కోరుకుంటాడు, మరణాన్ని అనుమతిస్తున్నాడు. ఏలియా ఏమన్నాడు? అయ్యా, అబ్రహాము కంటే గొప్పవాడిని కాదు, తీసేసుకోని అన్నాడు. సరే దేవుడు అన్నాడు, ఓకే రైట్, నువ్వు చెప్పినట్టుగా తీసుకుంటా. కానీ దేవుడు ఏలియా మరణాన్ని ముందుగానే తెలియజేశాడు. ఈ సూసైడ్ చేసుకొని చనిపోయేది, ఈ ఊరేసుకున్నది, పురుగుల మంది తాగేది, ఇంట్రీ తాగేది, గట్టి మంది తాగేది, అది తాగేది, ఇది తాగేది, ఇవన్నీ దేవుడు తీసుకోవట్లేదు రే, సైతానుడు తీసుకుంటున్నాడు. వాడు లెక్కలో కౌంట్లో చేర్చుకున్నాడు. వాడు నీవు అలా చనిపోవడానికి లేదు. అందుకే అన్నాడు, ఏలియా అంటున్నాడు, రే నాలా నువ్వు వాడబడాలి అంటే, నాలా నువ్వు ఉండాలి అంటే, నేను భూమి మీద నుంచి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళేంత వరకు నువ్వు నాతో ఉండగలిగితే ఖచ్చితంగా ఈ అభిషేకం నీకు వస్తుంది, ఈ అనాయింటింగ్ నీకు వస్తుంది, నీకు వస్తుంది. అడిగిన వెంటనే ఇచ్చేసాడా ఏలియా? అడిగిన వెంటనే అభిషేకాన్ని ఇచ్చాడు? ఇవ్వలేదు. ఏం చెప్పాడు? ఫస్ట్ ఆజ్ఞ పెట్టాడు, నువ్వు నన్ను ఫాలో అయితే వస్తుందిరా. యెహోషువ ఫాలో అయ్యాడు. అద్భుతమైనటువంటి మోషే తర్వాత నాయకుడిగా నిలబడ్డాడు. నమ్మకంగా నిలబడ్డాడు. దేవుడు ఈరోజు నమ్మకమైన వారిని దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకమైనటువంటి బిడ్డలను దేవుడు వెతుకుతున్నాడు. ఆయన ఆరాధించే బిడ్డలు కావాలంట, ఆయన స్తుతించే బిడ్డలు కావాలంట, ఆయన పరిచయం చేసే బిడ్డలు కావాలంట. నాకు నమ్మకమైన వారిని ఎవరు దొరుకుతారని చెప్పి ఆయన ఆకాశం నుండి నరులను తొంగి చూస్తూ ఎవడు వివేకము కలిగి తెలివి కలిగి ఉన్నాడో అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు. ఆ లిస్టులో నీ పేరుందా? నీతిమంతుడును, నేను జ్ఞానం కలిగి ఉన్నాను, దేవునితో పాటు నడుస్తాను, మంచిగా ఉంటాను, ఇక నా చెడును వదిలిపెట్టేస్తాను, చెడు అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన క్రియలను అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం నిలబడతాను. ఈ లోకం నాకొద్దు, ఈ లోక శరీర కోరికలు నాకొద్దు, ఈ లోకంలో డబ్బు, ధనం, ఆశ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్, రకరకాల వ్యభిచారపు అలవాట్లు, ఇవి ఏవి నాకు వద్దు. అలా ఎవడంటాడో వాటిని దేవుడు చూస్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకములో శరీర ఇచ్చలను ప్రేమించొద్దు, ఈ లోకములో ఉన్నటువంటి శరీర కోరికలను ప్రేమించొద్దు. ఎవడు వాటిని ఛీ అంటాడో వాడినే దేవుడు పట్టుకుంటాడు. అలాంటి వాడు కావాలంటే దేవునికి. ఎవడు ఛీ కొడతాడో వీడురా నా సేవకు పనికొచ్చేవాడు, వీడురా నా పరిచర్యకు పనికొచ్చేవాడు, వీడురా నాకు నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా వీడురా. ఎవడాడు? అసహించుకునేవాడు. దేన్ని అసహించుకునేవాడు? పాపాన్ని అసహించుకునేవాడు. పాపాన్ని ప్రేమించేవాడు కాదు, శరీర కోరికలు ప్రేమించేవాడు కాదు, శరీరాన్ని చంపేవాడు కావాలి దేవునికి. శరీరాన్ని చంపేదంటే శరీర కోరికలను చంపేది. శరీరం చంపడం అంటే ఇంకేదో అనుకోపోతారు. హల్లెలూయా. గడి చెప్పు హల్లెలూయా. కడ వరకు నువ్వు వెంబడించాల ప్రభుని. గుర్తుపెట్టుకో, నమ్మకమైన బిడ్డలను దేవుడు వెతుకుతున్నాడంట. ఒక తీర్మానం తీసుకో రోజు, ప్రభువా నీ సేవకై నిలబడతాను ప్రభువా, నీ పరిచర్యకి నిలబడతాను ప్రభువా. ఈరోజు ఎందుకు నేను ఇస్సాకు బ్రదర్ వాక్యం చేయించాను అనుకుంటున్నాను? ఇది రన్ అవ్వాలి. ఇంకా ప్రతిరోజు సేవ ఇక్కడ స్టార్ట్ అయితేనే బయట వెళ్ళి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు ప్రతి వారం ఉంటారు, ఒక్కొక్కరు నిలబెడతాను ఇక్కడ. ఇప్పుడు అతను చేసింది కూడా దేవుడు
ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చి నిలబడి దేవుని వాక్యం చెప్పాడంటే అప్పుడు అతని విశ్వాస సేవకుడా ఎవడు? గట్టిగా చెప్పు, అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేది ఎవరు? మామూలుగా ఎవరు చెప్తాడు ఇక్కడ? ఇప్పుడు అతన్ని నేను ఇక్కడ వాక్యం చెప్పించాను అంటే అతన్ని నేను ఏం చేశాను? ఇప్పుడు చెప్పండి, ఏం చేయించాను? ఇప్పుడు గట్టిగా చెప్పండి. నేను తినలేదా? తిననప్పుడే గట్టిగా నోరు వస్తుంది, తింటే నోరు రాదు. అందుకే తినేసి వచ్చినారు మీరు. తినేసి వస్తే నోరులు రావు, తినకుండా వస్తే నోరులు పని చేస్తాయి. తినేసి వచ్చారా? తినరా? తింటే మీరు ఏమి అసలు మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కావట్లేదు చర్చికి. ఆకలితో రావాలా? శరీరాన్ని ఉపవాసం ఎందుకు? శరీరాన్ని కంట్రోల్లో పెట్టడం కొరకు. ఇప్పుడు ఇక్కడ నిలబడి బాగా ప్లీజ్ చాలా బ్రదర్ బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇస్సాకు వచ్చి ఇక్కడి నుంచి ఒక 1/2 అవర్ వాక్యం చెప్పాడు. ఇప్పుడు 1/2 అవర్ వాక్యం ఎవరు చెప్తారు? మామూలుగా సేవకుడు చెప్తాడు. ఎవరు చెప్తారు? సేవకుడు చెప్తారు. ఇప్పుడు నేను ఇస్సాకుని నిలబెట్టి వాక్యం చెప్పించిన తర్వాత నేను ఇస్సాకుని ఏం చేసినట్లు? ఏంటి చెప్పు? ఏంటి? సేవకుడిని చేసినట్లు. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు? అన్నా నేను విశ్వాసన్నా, మీరు పాస్టర్లా. నువ్వెవడు? యు ఆర్ ఏ గాడ్ సర్వెంట్. యు ఆర్ ఏ గాడ్ సర్వెంట్. యు ఆర్ ఏ గాడ్ సర్వెంట్. ఇక్కడ నిలబడుతున్న ప్రతి ఒక్కడు సేవకుడుగా మారాలేస్తున్నాము. మారాలా? ఎందుకు సేవకుడిగా మారాలంటే సేవకుడిగా మారినప్పుడు బాధ్యత వస్తుంది. సేవకుడిగా మారినప్పుడు ఆలోచనలు మారుతాయి. సేవకుడిగా మారినప్పుడు తలంపులు మారుతాయి. సేవకుడిగా మారినప్పుడు వాటి స్థితిగతులు మారుతాయి. ఏదో వాక్యాన్ని బోధించినప్పుడు అతనికి అనిపిస్తుంది. సాక్ష్యం చెప్పాడు. రిబ్కాము ఈరోజు షాక్ అయ్యింటది అనుకుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఒక అతని మైండ్ అంతా పాస్టర్ అన్న నేను విశ్వాసి, పాస్టర్ అన్న వేరు మేము వేరు, పాస్టర్ అన్న వేరు మేము వేరు. ఇప్పుడు నువ్వే సేవకుడివి. ఇప్పుడు జీసస్ ఫార్ మినిస్టర్, నువ్వు ఒక సేవకుడివే. ఇక్కడ అందరూ బోధించాలి యేసు నామములో. చెప్పు గట్టిగా, మీరు అందరూ బోధించాలా. నెక్స్ట్ వీక్ షాలేం ఉంటాడు. ఆఫ్టర్ వీక్ ఎవరు? ఎలీషా బ్రదర్ ఉంటాడు. ఆఫ్టర్ వీక్ ప్రేమ్ కుమార్ డేవిడ్ ఉంటాడు. ఆఫ్టర్ వీక్ అభిషేక్ ఉంటాడు. లేయాలా? ఎందుకు నేను సేవకులుగా మారుస్తున్నానంటే మిమ్మల్ని, నీవు కూడా సేవకుడు అయితే భయం వస్తుంది. ఏం భయం వస్తుంది? చిన్న మిస్టేక్ చేయాలని, చిన్న పొరపాటు చేయాలని. నువ్వు ఏ చర్చికి వెళ్తావు? చర్చికి వెళ్ళేది కాదు, నేనే సేవకుడిని. గట్టిగా చెప్పు, నేనే సేవకుడిని. సిస్టర్స్ కూడా, జెంట్స్ అయిపోతే సిస్టర్స్ కంటిన్యూ చేస్తా. మీరు కూడా పాస్టర్లు యేసునామములో. గట్టి చెప్పు గట్టిగా. జ్ఞానం రావాలి మీకు. అన్నా ఈ డ్రెస్సులు వేసుకోలేకపోతున్నా, ఈ వైట్ అండ్ వైట్ ఎదురు మార్చనా? మీరు సేవకులైతే ఏ డ్రెస్ అయ్యాలో మీకు తెలుస్తుంది. మీరు సేవకులైతే ఎలా చర్చికి పోవాలో మీకు తెలుస్తుంది. మీరు సేవకులైతే ఒక విశ్వాస చర్చికి రాకపోతే ఎంత బాధ ఉంటుందో అది మీకు అనిపిస్తుంది. అందుకే అందరూ సేవకులుగా మారాలా. ఇక్కడ బాగా ట్రైన్ అప్ అవ్వడం తర్వాత అబ్రహాం అని ఒక రోజు ఉంటాడు, అబ్రహాం అని ఒక రోజు ఉంటాడు, కొత్త అబ్రహాం ఒక రోజు ఉంటాడు, మోషే కూడా ఒక రోజు ఉంటాడు. ఇక్కడ
మీకు ఆ మైండ్ సెట్ మీకు వచ్చిందంటే మీరు తప్పు చేయలేరు, పొరపాటు చేయలేరు, తప్పు చేయలేరు, పొరపాటు చేయలేరు, దుష్టునికి అవకాశము ఇవ్వలేరు. ఏలియాని పిలిచాడు. ఏ టైంలో పిలిచాడు తమ్ముడా? ఏలియా ఎలీషాని ఏ టైంలో పిలిచాడు? వర్క్ చేసుకుంటున్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుని కోసం తన పొలం పనిని ఆపేసి వచ్చాడు. ఈరోజు దేవుని పని మాని పొలం పనులు చేస్తారు. ఈరోజు దేవుని పని మాని ఇంకొక పని చేసుకుంటారు. దేవుని పని మాని ఇంకొక దగ్గర వర్క్ చేసుకుంటారు. ఈరోజు పోతే ఒక 10,000 వస్తుందని గుర్తుపెట్టుకో. ఛాలెంజింగ్ చేస్తున్నాను ఈరోజు, నేను ఛాలెంజింగ్ చెప్తున్నా. ప్రొఫెసీ, ఇది ప్రవచనం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి డబ్బును ఆశించిపోయిన సంపాదన కోసం నిలబడితే ఆ రోజు వచ్చిన లెక్క జీవితంలో ఎప్పుడు దరిద్రం వచ్చి ఉండదు, అంత వస్తుంది నీకు. అంటే అర్థం ఏంటి? అర్థమైంది నా మాట? అర్థమైందా? ఎక్కువ వచ్చినట్టు తక్కువ వచ్చినట్లా ఆ రోజు ఆశపడతాడు. ఒకవేళ ఒకే రోజు 20,000 రాని చెప్తా, బా సండే చర్చికి మన 20,000 సంపాదించాను, సాయంత్రము రేపటికల్లా 20,000 ఫినిష్. 20,000, 30,000, 40,000 ఫ్రీ, అవుట్. ఎందుకని? ఆ 20,000 తగిన పని రెడీగా ఉంటుంది అక్కడ. ఆ 20,000 తగిన పని రెడీగా, నువ్వే పన్నీని రెడీ చేసుకుంటున్నావు. బూడిదలో పోసిన పన్నీరు ఆల్రెడీ బూడిదలో పోస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలీషా పొలంలో దున్నుతా ఉన్నాడండి, దున్నుతా ఉన్నాడు. పిలిచాడు, పని ఆపేశాడంటే ఆపేసి వచ్చేసాడు అంతే. సార్ ప్లీజ్ ఇంకొక అరగంట పని ఉంది, అయిపోతుంది. ఒక అరగంట పని ఉంది, అయిపోతుంది, వచ్చేస్తుంది. ఒక ½ అన్ అవర్ పని ఉంది, లేదు. అట్టే ఆపేశాడు. అట్టే ఆపేసి అట్నే నేరి చూడండి మళ్ళీ చూడండి. ఏ ఎద్దులనైతే దున్నుతా ఉన్నాడో అదే ఎద్దుల్ని బిర్యానీ చేశాడు. ఆ వాటినే బిర్యానీ చేశాడు, వాటినే విందు చేశాడు, వాటిని విందు చేసి అందరికీ పెట్టాడు. అంటే దాన్నే ఎందుకు సంపాదన వచ్చింది? అంతటితో పనిని పూర్తి చేస్తున్నాను, అంతటితో పనిని పూర్తి చేసి దేవుని కోసం పరిగెత్తబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుల సిస్టర్, అర్థమవుతుందా? కడవరకు నడు, సేవకుని వెంబడించు. అంటే దేవుని యొక్క మాటలను వెంబడించు. నీ కుటుంబం పడిపోకుండా ఉండాలంటే, నాకు వచ్చిన డబ్బు నీకు రావాలి అంటే, నాకు వచ్చిన ఆరోగ్యం నీకు రావాలి అంటే, మీరు అంటారు అన్నా అందరికీ రోగాలు వ్యాధులు వస్తున్నాయి, నీకు రాదునా? నీకు రాదా? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? రమ్మను, వచ్చిందారు చూడకపోతే. బాగా గుర్తుపెట్టుకో. మీరు ఇన్ని రోజులు చర్చకు వస్తున్నారు, ఏ రోజైనా నేను హెల్త్ ఇష్యూస్ పడిపోయి ఒక ఆదివారం చర్చికి ఆగినట్టుగా ఉందా? చెప్పండి. ఏ రోజైనా ఒక ఆదివారం చర్చికి రాకుండా ఆగినట్టుగా ఉన్న దాఖలాల్లో ఉన్నాయా? లేవు. ఎందుకని? సేవకుడిగా వచ్చినప్పుడు, సేవకుడిగా తయారైనప్పుడు ఏమవుతారంటే ప్రార్థన పెరుగుతుంది. సేవకుడిగా తయారైతే ఏమవుతుందంటే వాక్యము చదవడం ఎక్కువ అవుతుంది. సేవకుడు అయిన తర్వాత ఏమవుతుందంటే 24 గంటలు దేవుని మీద మనసు ఉంటుంది, దేవుని మీద మైండ్ సెట్ ఉంటుంది, దేవుని మీద ఆలోచనలు ఉంటాయి. సో ఈరోజు ఎంతకాలం విశ్వాసిగా కూర్చొని ఈ మాటలు వింటావు? నువ్వు కూడా తయారవ్వాలా. ఎప్పటిదాకా అన్న? నువ్వు చెప్పావు కదనా, వచ్చే నెలలోనే బ్రాంచ్ సంఘం స్టార్ట్ చేస్తానంటావా? వచ్చే నెలలోనే బ్రాంచ్ సంఘం స్టార్ట్ చేసి ఓపెన్ చేస్తాను, నీ దగ్గర ఓపెన్ చేస్తానంటరా. ఈ రోజుల్లో గొప్పగా సేవ చేస్తుంటే దైవజనులు మన ఆంధ్రప్రదేశ్ చాలామంది ఉన్నారు.
వాళ్ళు ఈరోజు అంటున్న పెద్ద సేవకు ఎదగడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర శిష్యులు నమ్మకంగా పనిచేశారు. పాస్టర్ క్రిస్ గారి యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఆయన విన్నప్పుడు బిలీవర్స్ ఎవరు లేనప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంట. 30 years 30 సంవత్సరాలు విడిచిపెట్టకుండా వెంబడించాడంట. ఈరోజు వాళ్ళ మినిస్ట్రీని మొత్తం చూసుకున్నది ఆయనే అంట. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు అక్కడికి, లక్షల మంది ప్రజలు వస్తారు అక్కడికి. ప్రతిదీ ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. కానీ ఎందుకు చెప్తున్నానంటే దేవునికి నమ్మకమైన వారు కావాలి, నమ్మకమైన వారు కావాలి. ఈ ఎలీషా నీకేం కావాలి ఏలియా అంటాడు, నీకు ఏం కావాలి రా అని అడిగితే నాకు అభిషేకం కావాలని. మిమ్మల్ని అడుగుతున్నా, మీకేం కావాలి? మీరందరూ ఏదో ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు, ఏదో కష్టంతో ఇక్కడికి వచ్చారు, నష్టంతో వచ్చారు, కుటుంబంలో సమస్యతో వచ్చారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీకు ఏం కావాలి? నీకేం కావాలి? ఎలీషా అడిగి నీకేం కావాలి అడిగితే ఎలీషా ఏమడిగాడు? ఎందుకు ఇల్లు అడగల, కారును అడగల, ఇంకోటి అడగల, ఇది మాత్రమే ఎందుకు అడిగాడు? అభిషేకం మాత్రమే ఎందుకు అడిగాడు? సిస్టర్స్, అర్థమవుతుంది నా మాట? ఇక్కడికి ఎందుకు వచ్చి, ఏదో అవసరం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు, ఏదో కష్టం ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు. అయితే యేసయ్య అన్నాడు నీకేం కావాలి? ఏలియాని ఎలీషాని అడిగినట్లు నేను అడుగుతున్నాడు దేవుడు ఈరోజు, నీకేం కావాలి? అయ్యా నా కుటుంబంలో సమస్యలు పోతే చాలయ్యా, అయ్యా నా అప్పులు తీరిపోతే చాలయ్యా, అయ్యా నాకు ఇది పోతే చాలయ్యా, అది పోతే చాలయ్యా. అది అడగద్దు ఈరోజు, అది అడగద్దు ఈరోజు, అది అడగొద్దు ఈరోజు. ఈరోజు నీకు ఇప్పుడు దేవుడు నీకేం కావాలి అని అడిగితే నువ్వు చెప్పాలా, ఎలీషా పొందుకున్న అభిషేకం కావాలా, ఎలీషా పొందుకున్న అభిషేకం కావాలా. ఏలియా దగ్గర ఇన్ని రోజులు ఉండి ఏమి నేర్చుకున్నంటే, ఏలియా పేరు చెప్తుంటే రాజునే గడగలాడేవారు, ధైర్యంగా నిలబడి సవాల్ చేసేవాడు ఏలియా. వర్షాన్ని ఆపినాడు, వర్షాన్ని రప్పించినాడు ప్రార్థన ద్వారా. ఆకాశం అగ్గిని దింపినాడు ఏలియా. వర్షం ఆగంటే ఆగేదే, రావాలని ప్రార్థిస్తే వచ్చింది. గుర్తు పెట్టుకోండి, నీకేం కావాలి? అభిషేకం కావాలయ్యా. అలా అభిషేకం ఎందుకన్నా రే, ఆ అభిషేకమేరా నీ లైఫ్ని మార్చేది, ఆ అభిషేకమేరా నీ జీవితాలు మార్చేది, ఆ అభిషేకమేరా నీ భర్తను మార్చేది, ఆ అభిషేకమే నీ భార్యను మార్చేది, ఆ అభిషేకమే నీ వ్యాధులు తీసేసేది, ఆ అభిషేకమే మరణించిన వారిని కూడా లేపేదే, ఆ అభిషేకమే మరణ పడకలో ఉన్న వారికి చేయబట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేది. నీకు ఏం కావాలంటే నాకు ఎలీషా పొందుకున్న అభిషేకము నాకు కావాలి. ఏం కావాలి నీకు ఈరోజు? ఏం కావాలి? ఏం అభిషేకం కావాలా? ఎందుకు అభిషేకం కోరుకోమన్నానంటే అభిషేకములో ఐశ్వర్యం ఉంది. మీకు విషయం తెలీదు, అభిషేకం పొందుకుంటే సరిపోతుంది చెప్పండి. నువ్వు పొందుకున్న అభిషేకములో ఐశ్వర్యము దాగి ఉంది, నువ్వు పొందుకున్న అభిషేకములో ఆరోగ్యము దాగి ఉంది, నువ్వు పొందుకున్న అభిషేకములో ఎముకలకు శక్తి ఉంది, నువ్వు పొందుకున్న అభిషేకములో నీ క్యాన్సర్కి స్వస్థతైన మందు ఉంది, నీ టీబీకి మందు ఉంది, నీ బీపీకి మందు ఉంది, నీ షుగర్కి మందు ఉంది, నీ థైరాయిడ్కి మందు ఉంది. ఎన్ని వ్యాధులు ఉన్నాయో ఇవన్నిటిని పటాపంచలు చేయగలిగినది అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది పొందుకుంటే నీ మైండ్ మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. ఈరోజు నీకు ఏం కావాలంటే అన్న ఈ సమస్యలో నుంచి బయటకు వస్తే చాలని అన్నట్టు ఈరోజు అన్న ఈరోజు ఏలియా దగ్గర నుండి ఎలీషా పొందుకున్న అభిషేకం కావాలా? అది కావాలా నాకు, అది కావాలి నాకు. అనాయింటింగ్లో నమ్మ స్వస్థత ఉండేది. జ్వరం వస్తే నాకు ఫోన్ చేస్తారు కదా అన్న ప్రార్థన జ్వరం అని. నాలో ఏముంది? నాలో అభిషేకం అన్నాయి.
నాలో ఏముంది? నాలో అనాయింటింగ్ ఉంది, నాలో అభిషేకం ఉంది, నాలో అగ్ని అభిషేకం ఉంది. ఈ అభిషేకం ఏం చేస్తుంది? నా బాడీని కంట్రోల్ చేస్తుంది. దాని ఏమంటారు? బాడీలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుందంట? బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? ఇంజక్షన్ వేస్తుందా? యాంటీబయాటిక్ ఏం చేస్తుంది? వ్యాధులు అంటే చూడండి, మనలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ పవర్ మనకున్నప్పుడు ఏ వ్యాధిని రానివ్వకుండా చేస్తుందంట. మరి నీకు వ్యాధులు వస్తున్నాయి అంటే నీలో ఏం పవర్ లేదు, ఏం పవర్ లేదు, ఇమ్యూనిటీ పవర్ నీకు లేదు. అందుకే దేవుడు చూడండి, వ్యాధిని నిరోధించేటువంటి యాంటీబయాటిక్ నీ లోపల లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ అభిషేకమే, ఈ అనాయింటింగే నీకు వ్యాధి నిరోధకని, వ్యాధిని నిర్మూలించాడు అభిషేకం. అది ఈ అభిషేకము నీ లోపల ఉంటే వ్యాధి నీ ఎత్తుకు రాదు. ఈ అభిషేకం నీ లోపల ఉంటే వ్యాధి నీ లోపలికి వచ్చి నిన్ను కలబెట్టినా, అమ్మో నాకంటే దీనికి ఎక్కువ పవర్ ఉంది, నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోద్ది. ఇమ్యూనిటీ పవర్ ఇస్ అనాయింటింగ్. ఈరోజు నాకు వ్యాధి ఉందనంటే నీలో ఏమి లేదు, ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ డౌన్లో ఉంది. అన్నా ఈ నొప్పులన్నా కారణం, నాకు జ్వరం వచ్చిందన్నా, జ్వరం నిన్ను టీ కొడుతుంటే నీ లోపల పవర్ లేదు, బ్లడ్ లేదు. 6%, 7%, 8%, 8% మాత్రమే, 9% మాత్రమే. ఇప్పుడు నీకు ఇమ్యూనిటీ పవర్ లేదు కాబట్టి మొత్తం వెళ్ళిపోయింది నీ బ్లడ్ మొత్తం. ఈరోజు దేవుడు అన్నాడు, ఏం కావాలి నీకు? నీకేం కావాలి? వ్యాధితో ఉంటావా? వ్యాధితో ఉంటావమ్మా? రోగంతో ఉంటావా? నువ్వు రోగంతో ఉన్నావంటే నీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ. హోలీ స్పిరిట్ పవర్ ఇస్ డౌన్. హోలీ స్పిరిట్ పవర్ డౌన్ అయిపోయింది లోపల. మరి ఏం పవర్ కావాలి నీకు? ఏం పవర్ కావాలి? ఏం కావాలి? అందుకే చెప్తా, మా ప్రతి దానికి లింక్ అభిషేకం, అనాయింటింగ్. క్రీస్తు యొక్క అభిషేకం, క్రీస్తు యొక్క అభిషేకం మన లోపల ఉన్నప్పుడు మనల్ని ఏ వ్యాధి తాకలేదు. ఒకవేళ తాకిన దానికి రోగం వచ్చి అది వెళ్ళిపోతుంది, రివర్స్ కొడుతుంది. టైఫాయిడ్, మలేరియా వచ్చిన నరాలకు ఇంజక్షన్ వేస్తారు. ఎందుకు అంటే ఆ ఇంజక్షన్లో ఆ వ్యాధిని తీసుకొచ్చినటువంటి వైరస్ని చంపడానికి వేస్తారంట. అభిషేకము రోగం అనే వైరస్ని చంపుతుంది. దేవుని యొక్క శక్తి నీ ఎముకల యొక్క శక్తి. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము ఎముకల్లోను కీళ్ళల్లోను. వాక్యం ఏప్రిల్ రాసిన పత్రికలో లాస్ట్లో చూడు, వాళ్ళ హృదయములో వాక్యము వాళ్ళ హృదయములో దూరుచు ప్రార్థన. చదువు దొరికిందా? వాక్యము హృదయములోకి వెళ్ళి ఎముకలను కీళ్లను విభజించేటది మట్టుకో దూరుచు. దొరికిందా? 4వ అధ్యాయం 4:11 హెబ్రీయులు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఓకే, ఎందుకనగా ఇప్పుడు జాగ్రత్త పడాలి మనం. అవిధేయతలో పడిపోకుండా, దుష్టుని మాయలో పడిపోకుండా, వ్యాధిలో పడిపోకుండా, అప్పుల్లో పడిపోకుండా, రోగంలో పడిపోకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే దేవుని వాక్యము చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుని మాటలో. అమ్మా
నన్ను చూడండి, తలగా పైకెత్తు. ఇప్పుడు చెప్తున్నది దేవుని వాక్యము. అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు ఇది ఎక్కడ దాకా పోవాలంటే ఇక్కడ దాకా పోయి ఇక్కడ దాకా ఆగేది కాదు. ఇది ఎముకల్లోకి పోవాలా. ఈరోజు ఎముకల్లోకి ఒక పవర్ దిగబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నట్టుగా అభిషేకాన్ని విడుదల చేస్తున్నప్పుడు ఎముకల్లోకి అభిషేకం తాకితే ఎలాగుంటుందో మీరు అనుభవించబోతున్నారు. ఇప్పుడు స్పెషల్ అనాయింటింగ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. ఇప్పుడే ఈ వాక్యం లోపలనే చదవము. దేవుని వాక్యము సజీవమై. చూడండి, దేవుని వాక్యము అంటే ఇప్పుడు బోధిస్తున్న ఈ మాటలు దేవుని వాక్యము సజీవమై అంటే దేవుని వాక్యము సజీవమై అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యము బ్రతికి ఉంది. దేవుని వాక్యము మన మధ్యలో ఉంది. దేవుని వాక్యము నీ లోపల ఉంది. దేవుని వాక్యము నీ లోపల ఉంది. దేవుని వాక్యము నీ లోపల, నా లోపల, నా ఎముకలో, నా మైండ్లో, నా మనసులో, నా ఆలోచనలో. Thank you, Jesus. దేవుని వాక్యము సజీవంగా ఉంది. హల్లెలూయా. అమ్మా ప్లీజ్ అందరూ చేసుకోండి. దేవుని వాక్యము ఏమైందంట? సజీవం అంటే ఏంటి? దేవుని ఒక సజీవం. ఇప్పుడు మనం సజీవులమా మృతులమా? సజీవం అంటే ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నా, నేను బ్రతికి ఉన్నాను అర్థం. దేవుని వాక్యం ఇప్పుడు కూడా బ్రతికి ఉంది. దేవుని వాక్యం ఇప్పుడు నీ మధ్య నిలబడి ఉంది. దేవుడు నీ ముందర నిలబడి ఉన్నాడు. నీ లోపల నిలబడి ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. దేవుని వాక్యము సజీవమై బలము గలది. అమ్మా వాక్యం అంటే ఏదో వినేసి 4 మాటలు చెప్పుకొని 4 పాట వెళ్ళిపోయేది కాదు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. తమ్ముడు ఈరోజు అన్న గురు అన్న నాకు ఈ టెన్షన్, ఈ మైండ్ డిప్రెషన్ వల్ల కావట్లేదు. ఈరోజు నువ్వు దేవుడిని ఒకటి అడగాలి తమ్ముడు. ఏంటో తెలుసా? ప్రభువా వీటన్నిటిని నేను మర్చిపోవాలి, ఈ శోధనలు మర్చిపోవాలంటే నాకు నీ అభిషేకము కావాలా. ఎంత అడగాలి? ఇప్పుడు నువ్వు అడగాల. ఎప్పుడు? ఈ ప్రార్థన అయిపోయినప్పుడు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయమంటానో అప్పుడు నువ్వు దేవుడిని అడగాలి. ఏమని? ప్రభువా నాకు నీ అభిషేకం కావాలా, నాకు నీ ఆత్మ కావాలా, నాకు నీ అభిషేకం కావాలా. ఇక్కడ అద్భుతమైన మాట అంటే దేవుని వాక్యము సజీవమై. బాగినండి, సజీవమై అంటే దేవుడు మన మధ్యలో సజీవంగా ఉన్నాడు అని అర్థం. మన మధ్యలో సజీవంగా దేవుడు ఉన్నాడు అని అర్థం. ఉన్నాడు అని అర్థం. తర్వాత బలము గలదై. బలం గలది. 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఓకే. ప్రాణాత్మలను చూడండి, ప్రాణ ఆత్మలను కీళ్లను. ప్రాణ ఆత్మ అంటే శరీరమును, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అమ్మా ఈ మాటలు నీ మైండ్లోకి పోతా ఉంది. ఇప్పుడు ఈ మాటలు నీ ఆలోచనలోకి పోతా ఉంది. ఈ మాటలు పోయి ఏం చేస్తుంది? యాంటీబయాటిక్ మాటలు ఇవే, లేకపోతే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇవి అన్న. ఒకటే ఆలోచన. ఎస్, ఇప్పుడు ఈ ఆలోచనలోకి మాట పోతా ఉంది. ఇప్పుడు ఈ మాట వెళ్ళి దాన్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వింటుండగానే నీ ఆలోచన మార్చివేస్తుంది. ఈ మాటలు వింటుండగానే నీ బ్రతుకును మార్చివేస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము సజీవము గలదై, సజీవము బలము గలదై. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఓకే. ప్రాణ ఆత్మలను అంటే నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, కీళ్లను
మూలుగును ఎముకల్లో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, నరాల్లో ఉన్న బలహీనతను, బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్, బ్రెయిన్లో ఉన్న నరాలను, బ్రెయిన్లో ఉన్నటువంటి మెదడును అవి నీ లోపలికి వెళ్ళి గందరగోళం కలగజేస్తున్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ని, ఆ వైరస్ ఇన్ఫెక్షన్ని మొత్తం లోపలికి వెళ్ళి, వాక్యం లోపలికి వెళ్ళి మొత్తాన్ని పెరుగుతుంది. బీపీని పెరుగుతుంది, షుగర్ని పెరుగుతుంది, కీళ్ళ వాతాన్ని పెరుగుతుంది, వాపులు పెరుగుతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, క్యాన్సర్ని పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతుంది. ఎముకల లోపలకు దూరుతుందంటక, ఎముకల లోపలకు దూరుతుందంట. వాక్యం సింపుల్గా కాదు. అమ్మలారా మీరు దీవించబడతారు, ఇది కాదు బాగా, ఆ టైపు కాదు మంది. మంది ఏ టైపు? వాక్యము సజీవంగా మన మధ్యలో నిలబడి ఉంది. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవడు నమ్మి ఆమేన్ చెప్తాడో వాటిలోకి ఇప్పుడు ఈ మాటలు వెళ్తాయి. ఈ మాటలు వెళ్ళి అలాగే నిలబడు, ఎముకల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మాటలు నీ కీళ్ళలోకి వెళ్ళిపోతుంది సిస్టర్. ఇప్పుడే నీ కీళ్ళల్లో ఉన్న నొప్పులు, నీ వేళల్లో ఉన్న నొప్పులు, నీ కడుపు నొప్పి, నీ బ్యాక్ పెయిన్, నీ నరాలు బలహీనత, ఇప్పుడు నమ్ము 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 నమ్ము. ఎస్, దేవుని వాక్యం నా లోపలికి వెళ్తా ఉంది. నువ్వు వింటున్నావు కదా, ఇది వింటే సరిపోదు, ఆటోమేటిక్గా నీ నరాల్లోకి పోతా ఉంది. ఇప్పుడు పోతా ఉంది, ఇప్పుడు నీ నరాల్లోకి పోతా ఉంది, ఇప్పుడు నీ బ్లడ్లోకి పోతుంది. ఇప్పుడు ఏ వ్యాధి నీ శరీరంలో ఉందో, ఏ బలహీనత నీ శరీరంలో ఉందో, ఏ నీరసం నీ శరీరంలో ఉందో, ఏ బలహీనత, ఏ నీరసము, ఏ కష్టము, ఏ నష్టము, ఏ దరిద్రము, ఎక్కడెక్కడ నీ బాడీలో పార్ట్స్ ని చెడిపోయి నాశనం అయిపోయినావు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ తీసేస్తాను. కిడ్నీలోకి పోతా ఉంది, కిడ్నీలోకి పోతా ఉంది, కిడ్నీలోకి పోతా ఉంది, ఆలోచనలోకి పోతా ఉంది, మైండ్లోకి పోతా ఉంది, తలంపులోకి పోతుంది, కంట్లోకి పోతుంది, నీ కళ్ళలోకి పోతుంది. నీవు పొందుకో, నీవు పొందుకో, నీవు పొందుకో. అదిగో నీ గర్భ సంచులో కూడా పోతా ఉంది, నీ గర్భ బలంలోకి, నీ గర్భ సంచులోకి. పిల్లలు లేని స్థితిలో ఉన్నావు కదా, ఇదిగో ఈ వాక్యము నీ గర్భ సంచులో కూడా పోతా ఉంది, నీ గర్భ సంచులో పోతా ఉంది. పిల్లలు లేని వారి జీవితంలో దేవుడు పిల్లల్ని కలిగించబోతున్నాడు. గట్టిగా చెప్పడం పిల్లలకి ఎముకలకి, పిల్లలకి ఎముకలకి, ఎముకలకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవాలి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. బ్లడ్ లెస్ అవుతుందో, బ్లడ్ లెస్ లెవెల్ పెరగాల, బ్లడ్ లెస్ లెవెల్ పెరగాల. దూరుతుంది వాక్యం, దూరుతుంది, నీ గుండెలోకి వెళ్తుంది, నీ గుండెలోకి వెళ్తుంది, నీ మైండ్లోకి వెళ్తుంది. Jesus. Wow. Thank you. Thank you. Receive the anointing. వాక్యాన్ని విని సైలెంట్గా ఉంటే సరిపోదు. ఈ మాటలు నమ్ము. నువ్వు కూర్చొని వినేసి వెళ్ళిపోయేట్టుకుంటే వేస్ట్. అది ఏసై చెప్తున్నాడు, ఇదిగో నీ చెవులారా ఈ మాటలు వింటున్నావే, నీ చెవులారా ఈ మాటలు వింటున్నావే. ఈ మాటలు ఏదో దేవుని మాటలుకోవద్దు. ఈ మాట నీ లోపలికి వెళుతుండగానే అది అక్షరముగా నువ్వు వింటున్నావు, అది ఆత్మరూపిగా నీ లోపలికి వెళ్ళి నీ ఎముకలను, నీ కిడ్నీలను, నీ గుండెల్లో ఉన్న ఊపిరితిత్తులను, నీ పేగులను, నీ గుండె లోపల, నీ బాడీలో ఎక్కడెక్కడ చెడిపోయిన పార్ట్స్ ఉన్నాయో, ఇన్ఫెక్షన్ ఉందో, ఏమేమి ఉన్నాయో వీటన్నిటినీ వాక్యము దూరి, వాక్యము లోపలికి వెళ్ళి, మైండ్లోకి వెళ్ళి, తలపులకు వెళ్ళి
ఏ బ్రాకా సాకా రాకా తారాతా రాబా గట్టిగా ఏయ్ పొందుకో దరిద్రం వెళ్ళిపోవాలి వ్యాధులు వెళ్ళిపోవాలి రోగం పొందుకో 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 Jesus. Thank you, Lord. Thank you, Jesus. Amen. ఈ వాక్యము సావు బతుకులు ఉన్నట్టుగా తీసుకోవద్దు. వాక్యం ఎక్కుత నరాలు కట్టలు తగాల. మీరు ఎత్తారంటే దాని ఏమంటారంటే ఎంత కొట్టిన నలగనటువంటి మాంసం బండలా ఉంటున్నారు. మీరు వాక్యం వింటుంటే ఎలా తీసుకోండి అని అసలు ఎగిరి గంతులేయాల. ఎస్ ఎనర్జీ. మీరు నీరసంగా కూర్చున్నాను కుదరదు. ఇక్కడ నువ్వు నీరసంగా సరే స్తోత్రంగా నువ్వు జబ్బులను ఉంటావు, నువ్వు వ్యాధులను ఉంటావు, నువ్వు రోగాలను ఉంటావు. వాక్యం ఎంత పవర్ఫుల్గా నీ దగ్గరకు వస్తుందో అంత పవర్ఫుల్గా నువ్వు రైజ్ అవ్వాలి. అంత పవర్ఫుల్గా వాక్యాన్ని తీసుకోవాలా. హల్లెలూయా. సింపుల్ మాటలు కాదు ఇది. మాత్రలు వేసి 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 తరగని రోగాలను కూడా బాగు చేసే టైం ఇది. ఇప్పుడు నీకు మెడిసిన్ ఇస్తున్నాడు ఆయన. మెడిసిన్ ఇస్తున్నాడు ఆయన. ఏంటా మెడిసిన్? వాక్యమే మెడిసిన్. వాక్యమే మెడిసిన్. వాక్యమే మెడిసిన్. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. ఏంటంట? నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. అంటే అర్థం ఏంటి? నీ వాక్యమే నాకు భోజనం. ఆ భోజనం తిన్న తర్వాత అదే నాకు ఔషధం. అంటే ఏంటి ఔషధం? అంటే ఏంటి ఔషధం? అంటే ఏంటమ్మా? ఏంటి ఔషధం అంటే? వినాలా? వినకపోతే పోతావు. ఔషధం అంటే ఏంటి? మెడిసిన్. టాబ్లెట్. వాక్యమే టాబ్లెట్. నువ్వు వింటున్నావే మాటలు అన్నా, నా మైండ్ రిఫ్రెష్గా మారాలంటే ఏం చేయాలన్నా? ఎస్, ఈ మాటలు విను. ఈ మాటలు విను. ఈ మాటల్ని జీవితాన్ని మారుస్తుంది. ఈ మాటలు పవర్ఫుల్గా ఉంటుంది. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ యొక్క వచనము ధ్యానింతును రాత్రియు పగలునయ్యా. నీ యొక్క వచనము ధ్యానింతును రాజా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. ఏ ఉయిరానే ఉయిరానే ఉయిరానా యేసు, ఏ ఉయిరానే ఉయిరానే ఉయిరానా యేసు, ఏ ఉయిరానా యేసు, ఏ ఉయిరోడు కలందు ఏ ఉయిరే నా ఉమ్మై తూరిపే, ఏ ఉయిరే నా ఉమ్మై తూరిపే. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. వాడు నా ప్రాణమా
నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నీ వాక్యమే నాకు స్లోగా రా, పాట అంత స్పీడ్ పోతుంది పోవాలా. ఎవరు తగ్గించో, కొంచెం 100 పెట్టు. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. ట్రాక్షన్ తగ్గించు. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనము ధ్యానం. ఎప్పుడెప్పుడు? రాత్రి పగలు, రాత్రి పగలు. ఆగు. రాత్రి పగలునయ్యా నీ యొక్క వాక్యాన్ని ధ్యానింతును. వచనం అంటే కొంత అర్థం కాదు. రాత్రి పగలునయ్యా నీ యొక్క వాక్యము ధ్యానింతును రాజా. అంటే ఇప్పుడు నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. మన తినే ఆహారం శరీరాన్ని పోషిస్తుంది, తినే ఆహారం రోగాన్ని కలగజేస్తుంది. ఈ ఆహారం ఇప్పుడు తింటున్నవే, వాక్యం వింటున్నావు అంటే తింటున్నావు అర్థం. ఇప్పుడు ఈ వాక్యము ఏం చేస్తుందంటే, నువ్వు తిన్నావు ఇంతకుముందు శారీరకమైన భోజనం, ఆ భోజనంలో వచ్చినటువంటి కెమికల్స్ ఫుడ్, ఆ భోజనంలో వచ్చినటువంటి రకరకాల కల్తీ ఫుడ్స్, ఫుడ్ పాయిజన్, రకరకాల వ్యాధులు రకరకాలు తీసుకొచ్చి మన తినే ఆహారంలోనే వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఈ మనం నోటితో తింటున్నాం. ఇప్పుడు ఆత్మ లోపల ఈ వాక్యం తింటున్నాం. ఈ వాక్యం పోయి ఏం చేస్తుందంటే, నువ్వు ముందు తిన్నావే అన్నం, ఆ అన్నం ద్వారా వచ్చిన రోగాలన్నింటినీ ఇది పోయి సమాధి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆయన వాక్యం సజీవంగా ఉందంట. సజీవంగా ఆయన వాక్యము నిలబడి ఉంది. ఆయన వాక్యము సజీవం. ఎక్కడ దాకా పోతుందంట సిస్టర్? ఎముకల్లోకి పోతుందంట, కీళ్ళలోకి పోతుందంట. మూలుగులు ఎక్కడ ఉంటాయి? ఎముకల్లో మూలుగులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? కూర్చో. మోకాలు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మా వాక్యం మెడిసిన్ సిస్టర్. వాక్యం ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి, 7 చదవండి. 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. బాగినండి. సామెతలు 3:1. నా కుమారుడా, ప్లీజ్ అందరూ వినండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఉపదేశాన్ని మరవద్దంటే, నా కుమారుడా, నా కొడుకా, నా రవణమ్మా, నేను చెప్పే మాటలు తోసేయకుండా ఆ మాటలను గుండెల్లో భద్రం చేసుకో. నా ఆజ్ఞలు అంటే నేను చెప్పేటువంటి ఏమి చేయకూడదని చెప్తున్నాను, అదే నా మాటలు. హృదయపూర్వకముగా గైకొను. నీ హృదయపూర్వకంగా గైకొని అవి దీర్ఘాయువును, అవి దీర్ఘాయువును. చూడండి, ఆ మాటలు నీకు ఏం చేస్తాయంటే దీర్ఘ ఆయువును, అంటే ఆయుష్ను, కొంచెం కాలం ఎక్కువ కాలం బతకడం కొరకు ఆయుష్ను, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, నువ్వు బ్రతికే ఎన్ని సంవత్సరాల భూమి మీద బతుకుతావో, ఎన్ని సంవత్సరాల భూమి మీద ఉంటావో, నేను చెప్పిన మాటల ప్రకారం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫాలో చేయగలిగితే, నువ్వు ఎన్ని ఏళ్ళు భూమి మీద బతుకుతావో అన్ని ఏళ్ళు శాంతిని నీకు కలుగజేయును. నువ్వు ఎన్ని సంవత్సరాల భూమి మీద బతుకుతావో అన్ని రోజులు సమాధానం, శాంతి, నెమ్మది ఉంటుందంట. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము.
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. కళ్ళ ముందర పెట్టుకో వాక్యాన్ని. అంటే కళ్ళ ముందంటే నీ కళ్ళలో మెదిలితే అప్పులే మెదిలేది కాదు, రోగం మెదిలేది కాదు, నష్టం మెదిలేది కాదు. నీ కళ్ళలో మెదిలేది వాక్యం కనబడాల. కళ్ళు మూసుకుంటే వాక్యం, కళ్ళు తెలుసుకుంటే దెయ్యం కనబడకూడదు, కళ్ళు మూసుకుంటే వ్యాధి కనబడకూడదు, కళ్ళు చూసుకుంటే దుష్టుడు కనబడకూడదు, కళ్ళు మూసుకుంటే మొన్న గొడవైనవాడు కనబడకూడదు, కళ్ళు మూసుకుంటే వాడితో నష్టపోయాడు కనబడకూడదు. కళ్ళు మూసుకుంటే దేవుని వాక్యం గుర్తుకు రావాలా. నీ కళ్ళ ముందర వాక్యం రావాలి. 2 నిమిషాలు ఈ వాక్యం అలాగే చూడు, అలాగే కళ్ళు మూసుకో, ఆ వాక్యం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ వాక్యాన్ని చదివి అలాగే చూడు, మళ్ళీ కళ్ళు పోయి ఆ వాక్యం ఆటోమేటిక్గా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అందుకే అంటాడు వాక్యాన్ని నీ కళ్ళ ముందు ఉండాలా. దేవుని మాటలు అంత చాలా పవర్ఫుల్, సింపుల్గా తీసుకోవద్దు. యేసయ్య మాటలు చాలా అద్భుతమైనవే. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. నీ హృదయమును పలక మీద, నీ హృదయం అనే పలక మీద రాసుకో. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకొందువు. ఓకే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక అంటే ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక అంటే నీ సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, నేనేదో పొడి చేస్తాను, చింపేస్తాను, చేస్తాను అంటే కుదరదు. నీ సొంత మైండ్ని ఆపో, నీ సొంత ప్రయత్నాలు ఆపో, నీ సొంత ఆలోచనలు ఆపి మొదటిగా అంటాడు నీ చదువుమని నీ పూర్ణ హృదయముతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక, నీవు దయనుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక అంటే నీ మనసును బట్టి పోయావా కుప్పకూలి పడిపోతావు. నీ మనసును బట్టి ప్రయాణం చేయొద్దు. మొన్న కూడా చెప్పాను మీకు, ఈ నేత్రాలతో చూడొద్దు, ఈ లోపల ఉన్న నేత్రాలతో చూడు. ఈ నేత్రాలతో చూడొద్దు, హృదయం అనే నేత్రాలతో చూడు. అప్పుడు నీ బతుకు బండి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సొంత జ్ఞానం ఉపయోగించొద్దు. టాలెంటెడ్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ పర్సన్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ గర్ల్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ బాయ్. టాలెంట్ పోయి టాయిలెట్లో ఉంటాడు లాస్ట్కి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుని యందు నమ్మకం పెట్టుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి లోబడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఓకే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నాకు చాలా షార్ప్ మైండ్, నాకు చాలా జ్ఞానం ఉంది అన్నవాడికి అజ్ఞానం ఉంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, చెడుతనమును విడిచిపెట్టుము. పుష్ప అర్థమైందా? నీ చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. నీ దేహం అంటే నీ శరీరమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అలా నడుము నొప్పిన, మోకాలు నొప్పిన, అలా వంగలేకపోతున్నానన్నా, నడవలేకపోతున్నానన్నా. ఏం పనికి పోయి వచ్చావా? పనికి పోయేవాడికి కాళ్ళు ఇప్పుడు రావట్లేదు. పనికి పోయి చచ్చేవాడికి, తెల్లవారితో పోయి రాత్రి దాకా వచ్చేవాడికి ఏ నొప్పులు లేవు, బలహీనత లేవు. ఇంటి దగ్గర ప్రశాంతంగా వండుకొని తిని హ్యాపీగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని హ్యాపీగా ఉంటే నడుము నొప్పి, అమ్మా అయ్యో అమ్మా. అప్పుడే ఓడి కష్టపడి వస్తే డబ్బులు తీసుకొస్తాడు, ఆడు కష్టపడి డబ్బులు తీసుకొస్తే ఏడకు వచ్చాడు పుసుక్కు పద హాస్పిటల్కి. ఆడకపోతే మళ్ళీ అది కూడా కష్టం. మళ్ళీ హాస్పిటల్ వద్దులే, టాబ్లెట్లు వేసుకుంటారు. పాపం పోయి టాబ్లెట్ తీసుకొచ్చి పెడతాడు. అవి 2 రోజులు వచ్చి కూడా ఆడే ఉంటాయి, అవి 3 రోజులు వచ్చి కూడా ఆడ తెచ్చిపెట్టి ఉంటాయి. ఏమ్మా తగ్గలేదా? నాకు ఇంకా తగ్గలేదు. మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నానులే. ఆ మాత్రలు అని ఆడుంటాయి, ఆ టాబ్లెట్స్ అని ఆడుంటాయి, అటక బండి మీద ఉంటాయి. ఇంటి దగ్గర నాకు నేను అనుకుంటా, ఇంటి దగ్గర ఏ పని చేయని వాళ్ళకి ఎంత యాక్టివ్గా ఉండాలండి? ఏమ్మా
ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్న చేతులు, ఇంటి దగ్గర మేము ఉంటాం, ఏ పనికి పోవాలి చేతులు ఎత్తండి, ఎత్తండి. పనికి పోయే వాళ్ళకి రోగాలు వస్తున్నాయా? మీరు బాగా ప్లీజ్ ఒక్కసారి జ్ఞానం కలిగి ఆలోచన చేయండి. పనికి పోయే వాళ్ళకి అనారోగ్యం వస్తున్నాయా? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వస్తున్నాయా? ఏంది వాళ్ళైతే ఒక పని చేస్తారు, మీరైతే ఒక అన్ని పనులు. అన్నం వండుకున్నది ఒక పని, 4 బట్టలు ఉతికేది ఒక పని. ఆడకపోయి 8 గంటలు 9 గంటలు నిలబడుకొని డ్యూటీ చేసుకొని నడువులు పెరికేస్తా, నిలబడలేక 8 అవర్స్ డ్యూటీ చేస్తా, 10 అవర్స్ డ్యూటీ చేస్తా, 12 అవర్స్ డ్యూటీ చేస్తా. ఆడ కూర్చొని కష్టపడి ఆ బోల్ట్లు ఇప్పి ఈ టైట్ చేసి ఆడ కూర్చొని చేతులు వెనక ఆ గాయాలు తగిలించుకొని ఈ గాయాలు తగిలించుకొని ఈడలే చర్మం లేచిపోయి అన్నం తినేదానికి కూడా చేతులు మంటలు వచ్చి కష్టపడి చస్తుంటే భర్తలు, మీకు మాత్రం మెడకాయ నొప్పి, తలకాయ నొప్పి, మోకాలు నొప్పి, నడువు నొప్పి, చంపేస్తాను ఇంకొకసారిగా నా నొప్పులని నాకు చెప్పారంట. యేసు నామములో హల్లెలూయా. ఎట్టికాండు ఎట్ట ఉండాలంటే ఫైర్ అనాలి. మేము మీ ఇంట్లో వాళ్ళ మీద, మీరు వాళ్ళు రాగానే వాళ్ళు మీ మీద ఫైర్ అవుతున్నారు. పనికి పోయి ఇంటికి రాగానే మిమ్మల్ని చూసి వాళ్ళ ఫైర్ అంటున్నారు. ఫైర్ ఫైర్. నొప్పులా అనుషమా? నడు నొప్పులు, తలకాయ జరుగుతుంది అంటారు. ఏమోకా తలకాయ నొప్పా? ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్న చేతులు ఎత్తండి, ఇంటి దగ్గర ఉన్న చేతులు ఎత్తండి ఒకసారి. ఎత్తడయ్యా మీ భార్యలు వచ్చి మీరు చేతులు పైకి. 1 2 3 4 5 6 వెనకాల. అమ్మా మీరెత్తరా? పని చేసేవాడు స్ట్రాంగ్ ఉంటాడా? పని పాటలో స్ట్రాంగ్ ఉంటాడా? పని చేసేవాడేమో వలసిపోయి వస్తాడు ఇంటికి. ఇంటి దగ్గర మీరు ఎలా ఉండాలి? ఇంకా ఇంటికి రాగానే నాకు ఏం బాగాలేదు, నువ్వే వడ్డించుకొని తిను, నువ్వే వడ్డించుకొని తిను. మంచి రుచికరమైన భోజనాలు పెట్టండి. కడుక్కురాబో గిన్నెలు అని చెప్పి భర్తల దగ్గర అడిగిస్తున్నారు గిన్నెలు. భోజనం పెట్టండి అంటే మీరు నాకు సహకరించట్లేదు, నువ్వు వేసుకుని తినో. మంచి భర్తలు దొరికారు కాబట్టి బతుకుతున్నారు మీరు. వేరే వాళ్ళు దొరుకుంటే 6 4 హల్లెలూయా. ఇక్కడ చెప్పి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము నీ దేహానికి ఏంటంట? ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. ఎవడు నొప్పులు ఉన్నాయో ఇక్కడ వాడు చెప్పాలా ఇప్పుడు? ఎస్, నీకు ఏం కావాలని ఎలీషాని అడిగితే ఎలీషా అన్నాడు, నాకేమొద్దు, అభిషేకం మాత్రం చాలా. ఏ డబ్బు వద్దా? నాకొద్దా. ఎందుకు వద్దు? ఆ అభిషేకములోనే ధనం ఉంటుంది. చిన్న మాట చెప్పనా, ఈరోజు కూడా అవ్వేటట్లేదు, ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. ఈరోజు కూడా అయ్యేటట్లేదు. ఇప్పుడు ఏలియా దగ్గర అభిషేకాన్ని కడవరకు నిలబడ్డాడు. ఎలీషా అట్టే 2 పాలు ఆత్మ పొందుకున్నాడు. 2 పాలు ఆత్మ చూడండి, అభిషేకం మాత్రం పొందుకున్నాడా?
బాగినాల అభిషేకం మాత్రమే పొందుకున్నాడు ఎలీషా, 2 పాల ఆత్మ. ఇప్పుడు డబ్బు లేదు. సింపుల్గా ఒకడొచ్చాడు నయమాను, వ్యాధి పోయింది, రోగం పోయింది, కుష్టి వ్యాధి పోయింది. ఏమొచ్చుకొచ్చాడు? నాకు డబ్బు అని అడిగాడా? వస్త్రాలు అని అడిగాడా? ఏమెత్తుకొచ్చాడు? వాడికి ఒళ్ళు బాగైన దానికి ఏం చేశాడో? వెండి, బంగారు, దుస్తులు, పస్తు అన్నీ ఎత్తుకొచ్చి ఎలీషా ముందు పెట్టాడు. అభిషేకము డబ్బుని నడిపించింది. కానీ ఆ అభిషేకం డబ్బుకి లోపడకూడదు. ఎలీషా అంటే డబ్బు నాకు అవసరం లేదు, ఎత్తుకొని పోరా. డబ్బుకి నేను బాలిస్తాను గబా. నిజం, నేనైతే చెప్తున్నాను, మంచి పని చేశాడు. ఎవరు? నయమాను. ఒక విలువగా బాగైన దానికి కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చాడు పాపం. కానీ ఆయన ఆ కానుకను అంగీకరించాడు. నాకు వద్దయ్యా, నువ్వు యెహోవాను ఆరాధించాలని చెప్పి పంపించేశాడు. ఇంకా ఆ నుంచి పోను, నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఇంక నుంచి అక్కడ పోను, ఎక్కడికి ఆగుతా. బాగినండి. సో ఇప్పుడు అభిషేకము వ్యాధిని కొట్టింది లేదా? అంటే ఎలీషా నయమాను, నువ్వు వెళ్ళి ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునుగు అనంటే 7 మార్లు మునిగిన తర్వాత వ్యాధి పోయిందా లేదా? అంటే దైవజనుడు ఒక మాట చెప్పంగానే నమ్మి వెళ్ళి చేసిన తర్వాత ఏమైంది? అభిషేకం వెళ్ళి ఏం చేసింది? కుష్టి వ్యాధిని తీసి పడేసింది. ఇప్పుడు వ్యాధి పోంగానే ఏం ఎత్తుకొచ్చాడు? కానుక ఎత్తుకొచ్చాడు. ఈరోజు ఇట్లా కాదు, హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడతారు. చర్చికి వచ్చిన తర్వాత బాగు చేసుకున్న తర్వాత 116 తీసుకొని చెప్తారు. నాకు ఒక ఆమె పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. అరే, నీ కష్టాన్ని నేను ఉంచుకోను, అన్నదానం పెడతావు, చర్చిలో పెడతానక్క, 500 పదార్లు ఇచ్చేస్తాను, అన్నదానం పెట్టండి. ఎన్ని వందల పదార్లు? 500 పదార్లు. హాస్పిటల్కి ఎంత, స్కానింగ్స్కి ఎంత, ఆ స్కానింగ్కి ఎంత, ఈ టాబ్లెట్స్ ఎంత, అదెంత, ఇదంతా లక్షలు ఖర్చు పెట్టారు. దేవుడు ఉచితమైన స్వస్థతనిచ్చాడు. వాడికేమో లక్షలు, ప్రియమైన దేవునికేమో, దేవుని సన్నిధికేమో 16, 116, 516. ఎప్పుడైతే ఆ మాటనో నేనే నీకు ఇస్తాను తీసుకొని చెప్పిన, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు వాక్యాన్ని. దేవునికి విలువివ్వడం లేదు అసలు ఆయన క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఆయన అడుక్కునేవాడు అనుకుంటున్నారా? ఆయన కానుకలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? వెతుక్కొని వస్తుంది అంతే. నిలబడు, అభిషేకంలో నిలబడినప్పుడు అభిషేకం ఏం చేస్తుందో, నేను నాతో పాటు వచ్చాడు అభిషేకం వచ్చాడు. ఆ అభిషేకం అక్కడ ఏం చేస్తో చూశాడు. ఆన్నిది తిరుపతికి వచ్చాం. ఒకవేళ అమ్మగారు ఈ లైవ్ అప్లోడ్ అయిన తర్వాత చూస్తానేమో, ఆవిడ ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే గిరగిర తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు రావు, నువ్వు వచ్చేస్తే నన్ను బంధించేస్తావు, అయ్యో ఎందుకు వచ్చావు? గిరగిర దొల్లు మొత్తం దొల్లు దమాన పడిపోయింది. ఏమైనా చేసే తమ్ముడు, ఎక్కడిగా? మా ఊరికి వెళ్ళిపోతానయ్యా, నన్ను వదిలే స్వామి. వీళ్ళు కోట్లాధిపతి, కోట్లకు పడిగడతారు. వీళ్ళు డబ్బులు బాగా వస్తాయి. ఇన్ని రోజులు తను ఆపింది నేనే. దైవం వెళ్ళిపోతాను, నన్ను వదిలే. కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని మీరు కానుంటే వాళ్ళు ఉండు. కళ్ళు తెరుచుకుని
నేను దాని చూపుకు మరేదో నేను అమ్మ చూసింది. నేను కానీ భౌతిక నేత్రాలు చూసి నాకు భయం వచ్చేది. నేను ఈ నేత్రాలు మూసేసి లోపల నేత్రలతో హల్లెలూయా. నేను ఏ నేత్రాలతో చూశాను? ఈ నేత్రాలతో చూడలా, లోపల నేత్రాలతో మైటీ జీసస్ నేమ్. మైటీ గాడ్. నిజంగా దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన మాటలు విను, ఆయన మాటలు విను. దేవునికి ఇచ్చే విషయంలో కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ధారాళంగా విత్తు, పిసినారితనంగా విత్తొద్దు. విత్తడం నేర్చుకో. అభిషేకం ఉంటే తాను వెతుక్కొని వస్తుంది మన దగ్గరికి. నీ జీవితంలో దేవుడు మేలులు చేస్తున్నా ఏముందిలే అనుకొని నెగ్లెక్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోవద్దు. ఏం కావాలి ఈరోజు నీకు? ఏం కావాలా? ఆరోగ్యం కావాలా? డబ్బు కావాలా? ఏం కావాలా? మా రెప్పుకమ్మా ఏం కావాలా? పొందు. నువ్వెవరు ఇప్పుడు? మీ ఆయన సేవపడదు, నువ్వెవరా? నువ్వు సేవకురాలివే. నువ్వు సేవకురాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఈరోజు నుంచి నువ్వు సేవకురాలనే ఉండాలా, సేవకురాలనే ఉండాలా. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీ సేవకుల ఫ్యామిలీగా మారబోతుంది. సేవకుల ఫ్యామిలీగా మారబోతుంది. మర్చిపోవద్దు. నీ క్యాడర్ ఏంటి ఇప్పుడు? దేవుని సేవకులను, దేవుని సేవ చేసేటువంటి వాడను, పరిచయం చేసేటువంటి వాడను. ఏం కావాలి ఈరోజు? అభిషేకం అని చెప్పేసి గుర్తు రావాలి ప్రతిరోజు నీకు. నీకు వ్యాధి వచ్చినప్పుడు నీ లోపల ఏం గుర్తు రావాలి నీకు? నాలుగు అభిషేకం మెడిసిన్ ఉంది. ముందుగానే కరోనాకి ముందుగా మనకి ఏమి ఇచ్చారు? వేసుకున్నారు అందరూ? గడి చెప్పు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకునేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరోనాకు ముందు ఏం వేశారు? వ్యాక్సిన్ ఎందుకు వేశారు? మళ్ళీ మీకు రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం వేశారంట. అది వేస్తే ఇంకా ఎక్కువ సచ్చిన చాలామంది. అది వేసి జ్వరం వచ్చి అల్లాడిపోయిన చాలామంది. కానీ వ్యాక్సిన్ అయితే వేశారు. ఎందుకని? మరలా నువ్వు కరోనా బారిన పడకుండా ఉండడం కోసం ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఇంజెక్షన్ వేశారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, అనాయింటింగ్, అభిషేకం అనేది ఇప్పుడు నీకు ముందుగా వేస్తున్న వ్యాక్సిన్ లాంటిది. వ్యాక్సిన్ ఇప్పుడు అది. ఈ అభిషేక్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని చేత నింపబడ్డావు అనుకో, నీలో బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏది నేను తాకాలన్నా భయపడడానికి వెళ్ళిపోతాను. ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు. నీ లెవెల్స్ నార్మల్గా ఉండకూడదు. అనాయింటింగ్ లెవెల్ హై లెవెల్లో ఉండాలి. అభిషేకం యొక్క లెవెల్ హై లెవెల్లో ఉండాలి. హల్లెలూయా. గడిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం కావాలి? అవా నీకేం కావాలి? ఏసై కావాలంట. పైకి పోతే వస్తాడు ఆయన. ఏం కావాలా? ఏం కావాలి సిస్టర్? ఎస్. నీ వ్యాధి పోవాలంటే ఏం కావాలి? ఎస్. మొత్తానికి సమస్యలు పోవాలి. ఏది పోవాలని ఏం కావాలి? అది ఉన్నిందనుకో నీ జీవితమే మారిపోతుంది. అందుకే నీకు ఏం కావాలరా అని ఎలీషాని ఎలి అడిగితే
అభిషేకం కావాలి సార్, అభిషేకం కావాలా. అభిషేకం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, అభిషేకం కలిగిన శక్తి కావాలి నాకు. సో ఫైనల్ చెప్తున్నా, వాట్ యు వాంట్ మై సన్, మై డాటర్, వాట్ యు వాంట్? ఏం కావాలి? నాకు అభిషేకం కావాలి అన్న వాళ్ళు లేచిన వాడు, నాకు అభిషేకం కావాలన్న లేచిన వాడు. ఏం కావాలి లేచిన? ఏం కావాలి వచ్చిన? ఎవరు బయట వెళ్ళద్దు, ఎక్కడున్న వాళ్ళకి చైర్స్ ఎవరు తీయద్దు, అలాగే ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్. చేతులు పైకెత్తాం. వెనకాల ఉన్నటువంటి వారు నాకు ఇక్కడ నుంచి నిలబడండి ప్లీజ్. బ్యాక్ సైడ్ ఫ్రంట్కి రండి, ఫ్రంట్ లైన్లో ఫ్రంట్ చైర్స్ ఖాళీ కూడా అక్కడికి రండి. మీ ప్లేస్కి రండి ప్లీజ్. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఫ్రంట్కి రండి, ఫ్రంట్ లైన్లోకి రండి. తలుపు తీసి ఎవడ తలుపు ఎందుకు వేస్తున్నామ్మా? రైస్ యువర్ హ్యాండ్స్. అభిషేకం కావాలనుకుంటే చేతుల పైకి నమ్మకంగా ఉంటాను ప్రభా, నమ్మకమైన పరిచర్య చేస్తాను ప్రభా. దేవుని అభిషేకం కావాలి ప్రభుని అడుగు, చేతుల పైకెత్తి ప్రభుని అడుగు. ప్రభుని అడుగు, నీకేం కావాలి దేవుని అడుగు. నీ అభిషేకము నా జీవితంలో నిలవాలయ్యా నా యేసయ్యా, ఇక నా జీవితములో నాకు ఏమీ వద్దయ్యా, నువ్వు కావాలి, నీ అభిషేకం కావాలి, నీవు కావాలి, నీ అభిషేకం కావాలి. చేతుల పైకి దిగి పరలోకపు తండ్రి నీకే ఆరాధనా, పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధనా, పరలోకపు తండ్రి నీకే ఆరాధనా, పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధనా, పనికి రాని నా జీవితాన్ని 19 పెట్టు, 119 లిమిట్గా. పనికి రాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా, పనికి రాని
నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను మరువాలెను, యేసయ్యా నిన్ను విడువాలెను, యేసయ్యా నిన్ను మరువాలెను, యేసయ్యా నిన్ను విడువాలెను, విడువాలెను నేను మరువాలెను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, విడువాలేను నేను మరువాలేను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, నేను విడువాలేను. యేసయ్యా నీకు ఆరాధన, యేసయ్యా నీకు ఆరాధన, యేసయ్యా నిన్ను మరువాలేను, యేసయ్యా నిన్ను విడువాలేను, విడువాలేను నేను మరువాలేను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, విడువాలేను నేను మరువాలేను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, నేను విడువాలేను. పరలోకపు తండ్రి నీకే ఆరాధన, పరిశుద్ధాత్ముడ నీకే ఆరాధన, పరలోకపు తండ్రి నీకే ఆరాధన, పరిశుద్ధాత్ముడ నీకే ఆరాధన. పనికి రాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా. పనికి రాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా, నన్ను మలిచావయ్యా. అందరూ కలిసి యేసయ్యా నిన్ను మరువాలేను, యేసయ్యా నిన్ను విడువాలేను, యేసయ్యా నిన్ను మరువాలేను, యేసయ్యా నిన్ను విడువాలేను, మరువాలేను నేను విడువాలేను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, మరువాలేను నేను విడువాలేను. నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, నేను విడువాలేను. పరలోకపు తండ్రి నీకే ఆరాధన, పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన. ఈ సాంగ్ జీసస్ ఫర్ మినిస్ట్రీస్ ప్రైడ్లో ఉన్నటువంటి ఈ 21 ఫాస్టింగ్ డేస్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన నూతనమైన పాట ఇది. ఈ నూతన ఉపవాసములో ఉన్నప్పుడు, నూతన సంవత్సరములో నూతన కొత్త పాటను దేవుడు అనుగ్రహించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినటువంటి పాట. పనికి రాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా. పనికి రాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా, నన్ను మలిచావయ్యా. గట్టిగా పాడదామా? యేసయ్యా నిన్ను మరువాలేను, యేసయ్యా నిన్ను విడువాలేను, యేసయ్యా నిన్ను మరువాలేను, యేసయ్యా నిన్ను విడువాలేను, విడువాలేను నేను మరువాలేను. బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను, విడువ. కళ్ళు మూసుకొని ఏకీభవించు ప్రార్థనలో, ఏకీభవించు. బ్రతుకును మార్చిన యేసయ్యను పాపములో పడి ఉన్న నన్ను పవిత్రునిగా మార్చావయ్యా. పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను పరిశుద్ధునిగా నన్ను మార్చావయ్యా. పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను పరిశుద్ధునిగా నన్ను మార్చావయ్యా. నీ సేవలో నన్ను వాడుకుంటున్నావు, నీ సేవలో నన్ను వాడుకుంటున్నావు, నీ సేవలో
పట్టుకున్నావు యేసయ్యా నిన్ను మరువాలేను యేసయ్యా నిన్ను విడువాలేను యేసయ్యా నిన్ను మరువాలేను యేసయ్యా పాడు గట్టిగా యేసయ్యా నిన్ను మరువాలేను యేసయ్యా నిన్ను విడువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను నే మరువాలేను నేను మరువాలేను యేసయ్యా నిన్ను మరువాలేను యేసయ్యా నిన్ను విడువాలేను యేసయ్యా నిన్ను మరువాలేను యేసయ్యా నిన్ను విడువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను విడువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను యేసయ్యా యేసయ్యా విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను విడువాలేను నేను మరు ఆ బ్రతుకును మార్చిన యేసయ్య నేను మరువాలేను విడువాలేను నేను మరువాలేను ఆ బ్రతుకును మార్చిన యేసయ్య నేను మరువాలేను పరలోకపు తండ్రి నీకే ఆరాధన పరలోకపు తండ్రి నీకే ఆరాధన పరలోకపు తండ్రి నీకే ఆరాధన పరలోకపు తండ్రి నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడ నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే Jesus, Lord, Holy Spirit, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకునే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను అభిషేకం ఏలియా అభిషేకం anointing. Yes, the fire of the glory. Jesus, Holy Spirit. Jesus, the mighty Spirit. Elia Abhishekam.
ఓ ఓ విడువలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను వెలువాలేను యేసు మరువాలేను నేను విడువాలేను మరువాలేను నేను విడువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను విడువాలేను మరువాలేను నేను విడువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను మరువాలేను నేను మరువాలేను యేస్ మరువాలేను నేను మరువాలేను నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువాలి yes the fire యేసయ్యను నేను మరువాలేను నేను మరువాలేను నేను మరువాలేను Elijah anointing Elijah anointing Eli అభిషేకం Eli అభిషేకం యేసయ్యా నిన్ను యేసయ్యా నిన్ను ఆరాధింతును యేసయ్యా నిన్ను విడువాలేను యేసయ్యా నిన్ను మరువాలే yes the fire Eli అభిషేకం receive 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 rakabarata ekibagaraba fire 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 heal 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 Elijah anointing Eli అభిషేకం Eli అభిషేకం Eli అభిషేకం Eli ba ba Jesus hey 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 Jesus 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 ba 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 విడువాలేను నేను మరువాలేను the fire Elijah anointing hey పొదుగా 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 నింపబడు 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 Jesus rekaba ekaba leinrede bausate Jesus 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 the fire of God the fire Elijah anointing Elijah anointing Elijah anointing Elijah ba 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 ready hey come on the Jesus Elijah anointing Elijah anointing the fire of glory ready was sakade Lain ready was sate kaba hey brada kata hey kiparantala was sate hey ready was sate lain ready was sandere was kerebo lain ready was sake hey bra sate kalabo the Jesus Elijah anointing Elia abhishekamuchu Elia abhishekamuchu hey raka ba 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 thank you Lord Jesus Jesus the Holy Spirit of God Elijah anointing Elia abhishekam that's us anointing transmission rekakate hey pratakata Elijah anointing touch Lord the bodies of powerful electrical chakra electrical anointing puravasate hey prakata karavala rade hey kibarate ravosagade Jesus 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 oh viduvalenu nenu manuvalenu viduvalenu nenu manuvalenu viduvalenu nenu manuvalenu na batukuno marchina యేసయ్యను నేను మరువాలేను yes 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 hey fire fire of the Lord Jesus 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 విడువాలేను నా బ్రతుకును మార్చి అందరూ రెండు
చేతులు పైకెత్తి యేసయ్యను నేను మరువలేను, గ్లోరీ విడువలేను నేను మరువలేను, నా బ్రతుకును మార్చిన యేసయ్యను నేను మరువలేను. తీర్మానం తీసుకోవచ్చు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపయే కదా ప్రభువా. Thank you, the Lord. నిన్నటికి మర్చిపోనయ్యా, నిన్నటికి విడువను ప్రభువా. చేతుల పైకి అలాగే దేవుని శక్తి ఇప్పుడు మనం తాకడం చూడబోతున్నాం. ఆమేన్. అలాగే చేతుల పైకి రెడీ. దేవుని అభిషేకం. రేపే నేమే కేలే నేమే. ఎవరు మాట్లాడదు ప్లీజ్. మ్యూజిక్ స్టాప్. దట్ మ్యూజిక్. అనాయింటింగ్ ఇస్ ఫ్లోయింగ్. కంట్రోల్లో లేని వాళ్ళు కొంచెం దయచేసి పట్టుకునే ప్రయత్నం చేయి. టచ్. పట్టు. నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతూ ఉన్నాడు సార్. Touch the Holy Spirit. Touch the Holy Spirit. Touch the Holy Spirit. Touch the Holy Spirit. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, mighty glory. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలియా దగ్గర నుంచి ఎలీషా అభిషేకం ఏ రీతిగా పొందుకున్నాడో అదే అభిషేకమును మాకు దయచేయండి. అదే అభిషేకములు అది నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. అద్భుతమైన కార్యాలు జరిగించి బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్న తండ్రి,
ఆమేన్. ఈరోజు ఈ మాటలు ఎవరైతే విన్నారో, ప్రవచనం మీరు ఏమైతే ఆశపడి వచ్చారో, ఏమైతే దేవుని దగ్గర తెలుసుకోవాలని వచ్చారో, దేవుడు మీకు తెలియజేసిన ఒకటే, అన్నిటికీ మూలం దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నడిపింపు. ఇది ఉంటే ఎవ్వడు నేను చేయలేడు. ఏ చాతపడి, ఏ దురాత్మ, ఏ అపవిత్రాత్మ, ఏ దయ్యపు శక్తి ఏది కూడా నీ దగ్గరికి రాలేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. కానుకలు సమర్పించుకుందాం.